అమ్మ, మీకు మీ భర్త గారిని కోల్పోయారు. 3-4 రోజులు అవుతుంది. ఏ విషయంలో ఈ ప్రమాదం జరిగిందో మీకు ఏమన్నా తెలుసామా అసలు? నాన్న ఏడు చెప్తాను, నాకు నోరు రాదు చెప్పడానికి. మా ఆయన రోజు మందు కనుక వస్తుంది, ఆ రోజు అనగా వచ్చేసాడు. తర్వాత బండి గుద్దేసింది అనేసి అంటున్నాడు. మరి నాకు అంత తప్ప నాకు ఏడు తెలియదు. కాదమ్మా, పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని బ్రెడ్ పట్టుకుని వస్తానని చెప్పి వెళ్ళారన్నారు కదా, ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగిందా? ఏం జరిగింది అసలు? చివరిగా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళారు? ఏం జరిగింది అన్నాడు, ఈరోజు పిల్లడికి మందులు లేవు కదా, మందులు పెట్టుకొని వస్తాననేసి అన్నాడు. అన్న తర్వాత మరి ఏటైందో మన జరిగిందో నాకు తెలియదు. ఈదోళ్ళు వచ్చి నాకు చెప్పగానే పడుకోబడిపోయింది. ఈదోళ్ళు రాక చెప్పగానే నాకు తెలిసింది, అంత తప్ప నాకేడు తెలియదు. ఇప్పుడు ఏంటమ్మా, ఆయన్ని కోల్పోయారు మీరు. ఇప్పటి వరకు ఆయనే కదా మీకు ఆధారం. ఆయనలే అది తీస్తే మేము తిన్నాము. మేము బయటకి అక్కడ కూలికి వెళ్ళాను. చిన్న పిల్లలు పెట్టు నేను కూలి చేస్తున్నాను. పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు తండ్రి లేని డాడీ అని ఇద్దరు నా బొర్ర తినేస్తున్నాడు. డాడీ ఏడమ్మా, డాడీ మేకలకి ఎన్నాడు నాన్న అనేసి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్పండి. మీరు మీ ఇంట్లో మనిషిని కోల్పోయారు. ఇవాళ మీ కుటుంబం అంతా రోడ్డున పడింది. కానీ బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళేమో ఎలా వ్యవహరించారనేది చూశారు. మీరేం చెప్తారు ఇవాళ ఆ కుటుంబ భవిష్యత్తు? ఆ పిల్లలకి ఆశ లేదు, ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండుంటే నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పొద్దు మేము ఇక్కడ ఉన్నాము, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, వాళ్ళు స్రవులకు తగులుతుంది. వాళ్ళు గోలు పెడుతున్నారు. నాన్నని పచ్చులు అయిపోతున్నారు ఆ పిల్లలు. ఇల్లు అద్దె నెలకి 3,000 కట్టుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు వాళ్ళు? ఎటు నుంచి తెస్తే కట్టడు బియ్యం తెస్తే దప్పి చేసుకుంటాడు. ఒకరి దగ్గర కంబర్తనం అన్నాడు, కంబర్తనం ఉంటే వాళ్ళకి పెంచినాడు. వాళ్ళు ఎంతో అంత ఇస్తే అదే వాళ్ళకి ఆధారం అయ్యేది, లేకపోతే ఎక్కడ వాళ్ళకి ఆధారము? వాళ్ళకి తల్లిదండ్రులు చూసినారు, వాళ్ళకాడ కంబర్తనం ఉంటే ఒంటి మీద గొడ్డేసోళ్ళు. పిల్లలకి ఇంకా బియ్యం ఇచ్చేవాళ్ళు, తిండికి కోట బియ్యం దొరికితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అవులు ఇస్తారు చెప్పు. ఇప్పుడు ఆ పిల్లలకు పట్టుకుని ఎటు వెళ్ళలేదు, ఆ పిల్లలకి ఎత్తుకుంటుంది, ఎటు కూలికి వెళ్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల వయసున్న పిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు ఆయన. మరి ఇక్కడ చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు, మరి వాళ్ళు శ్రవులకు తగులుతుంది, వాళ్ళు సాకు మౌలకు తగులుతుంది. వాళ్ళు గోలు పెట్టినట్టు వాళ్ళు అయ్యిన ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా, గోలు పెట్టరా బాబు చెప్పు. నువ్వెలం కాసినవు, ఆ అమ్మాలకి కాసి. మీరు డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, మీరు కాసినారు. దూది పరుపులలో మీరు ఎట్టినారు. మేము కూడి కూర లేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం కదా, కూలి చేసేనే తింటాం. మీరు నెయ్యి కూడి తింటాం, మేము పక్కలకి ఎంచేనే తినమా, పెంచుకోమా? వాళ్ళ 4 అక్షరాలు చదివితే కంబర్తనం ఉండేని పెంచరా, అలా అమ్మకి వెళ్ళడానికి రేట్ చేస్తాం. అలా మాట్లాడచ్చా? జగన్ లాంటి వాళ్ళు, మా ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు అలా మాట్లాడచ్చా? ఒక కుటుంబం ఒక మనిషిని ఆధారాన్ని కోల్పోయింది, కనీసం మానవత్వం లేకుండా అలా మాట్లాడిన మాటలు మీకు తెలిసాక ఎలా అనిపించింది మీకు? అలా మాట్లాడలేదు బాబు. మీ పిల్లలకు మీకు ముద్దు దాచుకున్నారు, మరి వాళ్ళ పిల్లలు కవులు దోస్తారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఆయన ఉన్నాడు, దోస్తాడా? వాళ్ళ కవులు ఉన్నారు, దోస్తారు చెప్పండి. వాళ్ళకి ఆకలి ఎంత తవులాడతారు చెప్పండి. ఈ పొద్దు అయితే నీకు 10 రూపాయలు ఇస్తావు, ఎంత బాబు కొనుక్కోయండి అని. రేపు అవులు ఇస్తారా 10 రూపాయలు? వాళ్ళకి చెప్పండి. హలో లచ్చన గోలు అవుతారు. వాళ్ళు ఉసిరి తగలదా చెప్పండి, వాళ్ళ గోస తగలదా చెప్పండి. ఇలాగ చిన్నపిల్లలు ఇలాగ అన్యాయం అయిపోయారు. మరి ఆ పరిస్థితి ఏంటి అని వాళ్ళ గుద్దేసిన అతను చిన్నపిల్లాడు అని చెప్పి, జగన్మోహన్ రెడ్డి పార్టీయే కదా అది,
ఆ జగన్మోహన్ రెడ్డి బాధ అంతా ఆ పిల్లాడి గురించి ఉంది, కానీ ఈ పిల్లల గురించి ఈ పిల్లలు వాళ్ళు చిన్న 18 సంవత్సరాల పిల్లడు చిన్నోడే గుద్దీసినోడు గాబరాయి అక్కడికి నిలబడిపోతారు. కానీ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఉండి అతనికి ఇంకొక చోట విరికించేసి మరి ఈ చిన్న పిల్లల పరిస్థితి ఏంటని మాకు నిద్రలు పడతాయా, మాకు తిల్లి తినబుద్ధి వేస్తుంది. ఆ పిల్లలు దుఃఖ చూసి ఇప్పుడు డాడీ కావాలని అడుగుతాండ్రు. ఎవరికి చూపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఆ పిల్లలు? వెళ్ళలేరు. ఆ రోజు ఆ చిన్న పిల్లడు ఆ పొరపాటు చేశారు కాబట్టి ఆ ఉన్న పెద్దోళ్ళు వచ్చి అమ్మ పొరపాటున జరిగింది మీకేదో పెద్దోళ్ళే కదా వాళ్ళ తప్పించే ప్రయత్నం చేసి డ్రామా అంతా ఆడింది. పెద్దోళ్ళు కాకపోతే ఈ గుద్దేసిన వాళ్ళు వేరే వాళ్ళని మాకు ఆ 3వ రోజు తెలిసింది. మాకు ఆ 3వ రోజు పలానోళ్ళు అని తెలిసింది. కానీ ఈ గుద్దేసిన వాళ్ళు ఆ పెద్దలు వచ్చి మేమే ఈ పరిష్కారం చేసినాము, ఈ పిల్లల భవిష్యత్తులకి బాధపడొద్దని వాళ్ళకి ఓదార్సిన మాటలేని ఆ పిల్లలకి వాళ్ళకి చెప్పలేదు. ఆ మనిషి ఏట అయిపోయాడు నేనేమైపోతాను అనేసి వాళ్ళ ఆవిడ పిల్లలు నిన్నటి వరకు వాళ్ళకి మతులు లేవు. మరి ఇప్పుడు ఆ సీదిరి అప్పలరాజు కొడుకు చేశాడు, ఆయనకు అండగా జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు. మరి మీకెవరు ఉన్నారు అనుకుంటున్నారు? మాకెవరు ఉన్నారు బాబు? ఎవరు మేము న్యాయం చేస్తాము అనేసి ఆ పిల్లలకి వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళే న్యాయం చేస్తారని ఒక న్యాయం చేస్తారని కానీ పోయిన మనిషికి తెస్తారని వాళ్ళకి లేదు. ఈ ఫోన్లో ఎవరి వల్లైనా వాళ్ళకి చిన్నపిల్లలకి అనేది ఒక నీడ ఒక గూడు ఏర్పడుతుంది. అలాంటి తప్పు చేస్తే ఆ తప్పును సమర్థించడం కరెక్ట్ అంటారా? కరెక్టా కాదనేసి ఇంత దేశాలకు పరిపాలిస్తాను వాళ్ళ మనసులకి వాళ్ళ మనస్సాక్షికి అడగని ఆ మనస్సాక్షి లేటని చెప్తే అదే విన్ని వాళ్ళకి మాత్రం తెలియదా వాళ్ళు చేసింది అది కరెక్టా న్యాయమా ధర్మం అంతే తెలాలి కదా బాబు. మేము అడిగితే మేము మేట్ చెప్తాం. కూలి చేసుకున్న వాళ్ళం రోజుకు 300 200 కూలి తెచ్చుకున్న వాళ్ళు మేము. ఆ పరిస్థితి కూడా ఆ ఆడద వెళ్ళలేదనే మేము అందరం ఈరోజు బాధపడి ఇక్కడ కూర్చోయాను. అంతేగాని ఆ పిల్లల ఉసురు ఈ తెల్లవారి నుండి ఆ పిల్లల నుంచి నిన్న 3 రోజులు ఆ పిల్లలు అసలు డాడీ అనుకొని ఆ చిన్నపిల్లడికి ఇప్పుడు కూడా జ్వరం తగ్గలేదు బాబు. ఆ చిన్నపిల్లడు ఏమైనా అయితే దానికి బాధ్యులు అవులు ఆ తండ్రి కనిపించలేదని ఆ పిల్లడు ఏడుపు కారణం అవులు అని ఎవరం తెచ్చలేము. కానీ ఎంత అన్యాయంగా ప్రవర్తించడము అది కరెక్ట్ కాదు. అలాగే ఇంకొకరికి పెట్టేసి కొన్ని తప్పులన్నీ ఎవరమైనా చేస్తాము. కానీ ఇంత తప్పు చేసి మనిషి ఇంత అయిపోయిన తర్వాత కూడా వచ్చి మేము ఈ 1 లక్ష ఇస్తాము 2 లక్షలు ఇస్తాము అనేది కాదు. పిల్లలకు చూసి వాళ్ళ మనసులు కరగలేదని బాధపడతాను అంతే. జ్వరంతో ఉన్న పిల్లాడికి ఏడ్ చేస్తాను నా పరిస్థితి అనగా చేస్తాడు మా ఆయన ఏడ్ చేస్తాడు. మాకు మరి ఆ దిక్కు ఉంది. మా ఆయన అంత కదా నాకు తెచ్చిచ్చుంటే నన్ను పాలలు పెట్టుంది. మా ఆయన నేడు నేను ఎక్కడికి వెళ్ళి తెస్తాను. ఆవిడ మనసు కరిగితే 10 రూపాయలు ఇచ్చి బిస్కెట్ కవర్ తెచ్చిస్తే మా ఆయన పెడుతున్నాను పిల్లలకి. మరి నేను అక్కడికి వెళ్ళి ఏడు తెచ్చి పెట్టేస్తాను. కాదమ్మా పాలకు కూడా డబ్బులు లేవా? బిస్కెట్ కూడా పిల్లలు ఏడుస్తుంది. అక్కడ 5 రూపాయలు కూడా నేవా పాలు అక్కడ తెచ్చి పెట్టేస్తాను. అలాంటి పరిస్థితిలో మీ ఆయన కోల్పోయారు మీరు. జ్వరంతో ఉన్న పిల్లాడు ఏమ్మా మరి ఏంటి అసలు పిల్లల భవిష్యత్తు మీద ఏంటి మీకు ఉన్న నమ్మకం? ఇప్పుడు మాకు మరి ఏం నమ్మకం లేదు. మా ఆయన చనిపోయినారు కదా, మా అమ్మలు కూలి చనిపోయిన మాట. కానీ మరి మాకు ఆ దిక్కునేది మాకు ఆ యాసన లేదు. మరి 5 రోజులు అయిపోయింది, మరి 5 రోజులు పోతుంది. ఆ పిల్లలు నన్ను చనిపోయిన మాటే. కానీ మాకు మరి ఆ దిక్కు ఉన్నాడు, మాకు ఆ దిక్కునేది కదా. డాడీ ఏడని మాటకి గుర్తు పెడుతున్నాడు. చిన్నోడే పెద్దోడు ఇంకెక్కువనే, చిన్నోడే వేగాడుతున్నాడు. ఆ డాడీకి కనిపించక అమ్మ డాడీ వచ్చాడని ఇటు చూస్తాడు అటు చూస్తాడు. ఆ రోజు నిజంగా సమయానికి వైద్యం అందించుంటే మీ ఆయన బతికొచ్చేవాడు అన్న ఆశ ఉందా మీకు? నన్ను చెప్తే అవ్వదు. మనతో మీరు కెమెరా పెట్టుకుని మా ఇళ్ళు చెక్ చేయండి. వెళ్ళండి ఆ మూల డబ్బు ఉందో ధనం ఉందో బియ్యం ఉందో సోడు ఉందో చూడండి ఒకసారి వెళ్ళి. ఈ అమ్మాయి అబద్ధం చెప్పుతుందో అనేసి ఏం చెక్ చేస్తామమ్మా? తెలియట్లేదా మీ పరిస్థితి చూస్తే? జ్వరంతో ఉన్న పిల్లాడికి కనీసం పాలు పట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు. పిల్లలకండి
అయిపోయింది. వాటికి మేము ఏడు చెయ్యాలి. ఇప్పుడు మాకు కష్టం వచ్చినా చూసిన దిక్కు లేదు మరి మాకు, మరి చూసిన దిక్కు లేదు. చూడు చూడు మీ నాన్న వస్తారు, అది మీ నాన్న వస్తారు, మీ నాన్న ఓరే బిస్కెట్లు తెస్తాను. ఆవు వచ్చింది, ఆవు నాకు ఇల్లు లేదు, ఆకలి లేదు. నేను అద్దెంట్లో నేను ఒక్కదాన్ని ఎంత అద్దె కట్టుకుంటాను. ముసలి దానికి ఒక గూడు అడిగాను. గూడు అడిగితే అప్పటి రోజు ఏటన్నాడు, ఎమ్మెల్యే నీ ముసలి దానికి నీకేంకయ్యి అవులు పంచాలంటే సవ్వే అన్నాడు. ఆ రోజే పట్టణం అవుతావు ఇల్లు. నువ్వు దేనికైనా 10 మంది ఉన్నారు, తప్పు పరువు తక్కువ అడితే అయిపోద్ది, నోరు మూసుకున్నాను. అలాంటి నాయకులు అలాంటి నాయకులు వాళ్ళు ఇక నేర్చు చేయమంటావు. నీకేమి ఇల్లు ఉన్నది, నీకేం ఆకలి ఉన్నది, నీకేటి ఇష్టము, ముసలిదాన్ని నువ్వు ఏటి బతుకుతావు అని అన్నావు. నీ అమ్మాయి తలగా అంటావా, నీ అప్పజిల్లు అయితే తలగా అంటావా, నీ అత్త అయితే తలగా అంటావా? వాళ్ళు మనిషిని చంపేసి కూడా అదే విధంగా వాళ్ళు ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తాను. కనీసం బాధ లేదు ఎక్కడా కూడా వాళ్ళు. వాళ్ళకి బాధే లేదు. వాళ్ళకి బాధ ఉంటుంది, డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, పదం మీద ఉన్నారు, వాళ్ళకి బాధ అనుకుంటుంది. ఏదైనా ఒకటి చేసేస్తాం కదా అని లెక్క మీద చూపెడుతున్నారు. నా కొడుకు కదా పోయింది, వాళ్ళకేడు పోయింది, మీ కుటుంబం అన్యాయం మా కుటుంబం అన్యాయం అయిపోయినాము.